ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి మొదటి వారంలో జరగబోయేది తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. ఒక వ్యక్తి నమ్మించి మోసం చేయటానికి మిమ్మల్ని కలుస్తాడు. కానీ ఊహించని రీతిలో ఎత్తుకు పై ఎత్తు వేసి ఆ వ్యక్తి మోసాన్ని మీరు తిప్పికొడతారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ అద్భుతమైన మార్పులేమిటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ధనస్సు రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ధనస్సు రాశి వారు మంచి ఆలోచన, తెలివైన ప్రవర్తనను కలిగి ఉంటారు. వీరు ప్రతి విషయంలో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించడం కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తారు. ఈ రాశి వారు స్వీయ నియంత్రణ కలిగి ఉంటారు. అంటే ప్రతి విషయంలోనూ కూడా తమను తాము నియంత్రించుకుని సందర్భానికి తగిన విధంగా నడుచుకుంటారు. ఏదైనా విషయం పట్ల ఎప్పుడు దృష్టి పెట్టాలి, ఎప్పుడు విడిచిపెట్టాలి అనేది ఈ రాశి వారికి బాగా తెలుసు. వీరికి చాలా మంది స్నేహితులు ఉంటారు. వారు వీరికి ఎల్లప్పుడూ కూడా బలమైన స్తంభాలుగా నిలుస్తారు. ప్రతి విషయంలోనూ చాలా సపోర్ట్నిస్తారు. ఇక ఈ సమయంలో ఈ యొక్క రాశి గల వ్యక్తులు ఇతరుల పట్ల చాలా నమ్మకాన్ని కలిగి ఉంటారు. మీరు ప్రతి విషయం పట్ల ఖచ్చితమైన నిబద్ధత కలిగి ఉంటారు. ఈ సమయంలో వీరు తమ ప్రియమైన వారి కోరికలను నెరవేర్చడానికి ఏ స్థాయికైనా వెళ్ళడానికి అస్సలు వెనుకాడరు. అంతేకాకుండా తమను నమ్మి వచ్చిన వారిని ఎవ్వరిని కూడా నిరాశపరచరు. ఈ సమయంలో ఎన్నో ఆర్థిక లాభాలను పొందుతారు. మీరు తలపెట్టిన ప్రతి కార్యంలోనూ లాభాల వర్షం కురుస్తుంది. అంతేకాకుండా మీరు ఏదైనా రంగంలో పెట్టుబడి పెట్టినట్లయితే మీరు పెట్టుబడి పెట్టిన దానికంటే రెట్టింపు ప్రతిఫలం పొందుతారు. ఉద్యోగపరంగా ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఈ సమయంలో మీ సొంత ఇంటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎవరైతే గత కొంతకాలంగా సొంతంగా ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారో ఈ సమయంలో వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇకపోతే విద్యాపరంగా ఈ రాశి వారు ఈ సమయంలో మంచి క్రమశిక్షణ, చక్కటి సహనాన్ని కలిగి ఉంటారు. కాంపిటేటివ్ రంగంలో ఉన్న ఈ రాశి విద్యార్థులు ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అవుతారు. చక్కని విద్యాన్ని అందుకుంటారు. మీ లక్ష్యాన్ని మీరు చేరుకునే దిశలో ఎన్నో ఆటంకాలు కలిగించడం కోసం మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు. ఆ వ్యక్తి వలన మీ లక్ష్యాలను మీరు చేరుకోవటానికి ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే మీ మంచిని కోరుకుంటారో, మీరు బాగుంటే చాలు అని సంతోషపడతారో వారి పట్ల స్నేహ భావాన్ని కలిగి ఉండండి. అలాగే మీ ఓటమిని కోరుకునే వారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ముందుకు సాగిపోండి. ఎవరు ఎలాంటి వారో కనిపెట్టుకుంటూ ఉండండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ సమయంలో యొక్క రాశివారు ప్రతి విషయం పట్ల ఎంతో నిబద్ధత, నిజాయితీ కలిగి ఉంటారు. అదేవిధంగా ఇతరులు కూడా తమ పట్ల అంతే నిజాయితీగా ఉండాలని భావిస్తారు. ఇక ఈ సమయంలో వీరు ప్రతి దానిలో కూడా పర్ఫెక్షన్ కోరుకుంటారు. పర్ఫెక్ట్గా ఉంటే తప్ప దేనిని ఇష్టపడరు. ఇక ఈ రాశివారు తమ వ్యక్తిగత విషయాల గురించి ఎవ్వరితోనూ చర్చించడానికి ఇష్టపడరన్నమాట. ఎంత ప్రాణ స్నేహితులైనప్పటికీ కూడా తమ వ్యక్తిగత విషయాలను చెప్పడానికి అంగీకరించరు. ఈ టైంలో వీరు చాలా మొండిగా బిహేవ్ చేస్తుంటారు. ఏదైనా పనిని ప్రారంభించారంటే చాలు ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా అస్సలు విడిచిపెట్టారు. ఒకసారి వీరి దృష్టి ఏదైనా ఒక పనిపై పడిందంటే చాలు ఆ పని పూర్తవక తప్పదనమాట. ఇక వీరు ఈ సమయంలో కెరీర్ పరంగా చూసుకుంటే వీరికి కెరీర్ పరంగా ఎదురయ్యే సంఘటనల కారణంగా అపారమైనటువంటి అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. వీరికి ఇతరుల మోసం చేయనంత వరకు కూడా ఇతరులను ఈ యొక్క రాశివారు మోసం చేయాలన్న ఆలోచన అస్సలు చేయరు. ఈ టైంలో తమ అద్భుతమైనటువంటి తెలివితేటలను ఉపయోగించి ఎంతో చాకచక్యంగా ఇచ్చిన పనిని పూర్తి చేస్తారు. తద్వారా ఆఫీసులో పై అధికారుల మెప్పును పొందుతారు. ఈ సమయంలో ఎవరైతే మీ పట్ల ఈర్ష్యను కలిగి ఉంటారో వారు మీ ఎదుగుదలను చూడలేకపోతారు. అందువల్ల మీకు ఏదో ఒక విధంగా ఆటంకం కలిగించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ సమయంలో మీరు ఎంతో చాకచక్యంగా వారి ప్రయత్నాలను తిప్పికొడతారు. అంతేకాకుండా విజయాన్ని కూడా సాధిస్తారు. ఇక వ్యాపార పరంగా ఈ సమయం మీకు చాలా సానుకూల ఫలితాలను ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో వ్యాపార అభివృద్ధిలో పక్కవారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. తద్వారా వ్యాపారపరంగా ఎన్నో నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారపరంగా నష్టపోయిన తర్వాత మీ తప్పు మీకు తెలిసొస్తుంది. అప్పుడు మీ తప్పును అంగీకరించి మరలా ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడతారు. ఈ సమయంలో మీరు వ్యాపారపరంగా
పోగొట్టుకున్న ధనమంతా కూడా అతి తక్కువ కాలంలోనే తిరిగి పొందగలుగుతారు. మీ తెలివితేటలు సమయస్ఫూర్తి ఉపయోగించి ఎక్కడైతే మీరు డబ్బు పోగొట్టుకున్నారో అక్కడే తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలు మిమ్మల్ని విజయవంతం దిశగా ముందుకు నడిపిస్తాయి. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి కుటుంబ పరంగా ఎలా ఉంటుందంటే ఈ సమయం మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. కుటుంబంలోని అందరినీ ప్రేమ భావంతో చూస్తారు. మిమ్మల్ని ద్వేషించే వారిని కూడా ప్రేమించే వారితో ఈక్వల్గా చూడటం వలన మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడతాయి. అయితే మీ యొక్క పద్ధతిని మార్చుకోవడానికి మాత్రం మీరు అస్సలు ఇష్టపడరు. ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో స్త్రీ సంతానం పట్ల కాస్త ఎక్కువ అభిమానం అనేది ఉంటుంది. మీ సంతానం మీ ఇష్ట ప్రకారం నడుచుకుంటారు. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటే మీకు మధ్యమ ఫలితాలు రావడం జరుగుతుంది. దీర్ఘకాల అనారోగ్య సమస్యలు ఏవి లేకపోయినప్పటికీ కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పుల కారణంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మీ ఆరోగ్య నియమాలను మార్చుకుని యోగా చేయటం, వ్యాయామం చేయటం ద్వారా కొంతవరకు అనారోగ్యాల బారి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. ఇక ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు, గొడవలు ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇవి పెద్ద గొడవలుగా మారకుండా మీరు తగిన చర్యలు తీసుకోవాలి. భాగస్వామితో ఎక్కువ సమయం గడపటం, ఆమె ఆలోచనలకు, అభిప్రాయాలకు గౌరవించి నడుచుకోవటం ద్వారా మీ మధ్య బంధం చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది. మీరు మీ యొక్క కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ సమయంలో విహార యాత్రలకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటారు. చక్కగా టూర్స్ వేస్తారు. ఈ సమయంలో మీకు కుటుంబ సభ్యుల మద్దతు పూర్తిగా లభిస్తుంది. మీ ప్రతి విజయానికి మీ కుటుంబ సభ్యులు ఒక కారణంగా నిలుస్తారు. ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి మీ ప్రతి గెలుపు ఓటంలో మీకు తోడు నీడగా నిలుస్తారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క ధనస్సు రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకుంటే ఆంజనేయ స్వామిని పూజించండి. నిత్యం హనుమాన్ చాలీసాను పఠించండి. దేవి ఖడ్గమాల స్తోత్రం పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందగలుగుతారు. శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి తులసీమాలను సమర్పించండి. ఇకపోతే గోమాతను పూజించటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క ధనస్సు రాశి వారు చేయవలసిన పరిహారాలు గనక చూసుకున్నట్లయితే మాత్రం సోమవారం శివాలయంలో నవగ్రహాలకు 21 సార్లు ప్రదక్షిణలు చేయటం ద్వారా నవగ్రహ దోషాలు తొలగిపోతాయి, సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి. ఇకపోతే మంగళవారం నాడు రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయటం ద్వారా శుభ ఫలితాలను పొందగలుగుతారు. శుక్రవారం దుర్గామాత ఆలయంలో నిమ్మకాయ దీపం వెలిగించండి. అంతేకాకుండా శుక్రవారం నాడు మీ ఇంటి సింహద్వారానికి 2 ప్రక్కల ఆవు నెయ్యితో దీపం వెలిగించటం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. పక్షులకు తృణధాన్యాలను, నీటిని ఆహారంగా ఇవ్వండి. పేదవారికి మీకు తోచిన విధంగా దుప్పట్లు, ఆహారం దానం చేయండి. మీకు అన్నీ కూడా సకల శుభాలే కలుగుతాయి. సో చూశారు కదండి, ధనస్సు రాశి గల వారికి ఫిబ్రవరి మొదటి వారంలో జరగబోయేదేమిటి, ఈ సమయంలో మీ జీవితంలో జరగబోయే ఆ అద్భుతమైన మార్పులు ఏమిటి, ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క ధనస్సు రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే ధనస్సు రాశి గల జాతకుల వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అంతేకాకుండా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.